చప్పట్లు కొడితే సమయం అయ్యారు. హలో, మంచిది. మీరందరూ సంతోషంగా ఉన్నారండి? ఏమి సంతోషం, 7:30 గంటలతో కూడా కూర్చోబెడుతున్నారు. మరి ఈ అయ్యగారు మళ్ళీ రెండో వర్తమానంగా ఎక్కారు. మరి ఏ తెల్లారుజాము వద్దో అని మీరు భయపడుతున్నారండి? ఏమవద్దు, నేను గుండీ బాగు చేయనులేండి. ఓ బాధకుడంట రోజు ఇట్లాగే మీటింగ్కి వెళ్తూ ఉంటే ఆయనకి ఆ సమయం అర్థం కావట్లేదట. పాటలు అయిపోయిన తర్వాత ఆహ్వానించారంట పాస్టర్ గారిని వర్తమానానికి. ఇట్లా జరుగుతూ ఉంటే జనాలకి ఇసుకొచ్చేసి వెళ్ళిపోతూ ఉన్నారట. వెళ్ళిపోతూ ఉంటే ఆ పాస్టర్ గారిని సలహా అడిగాడట, ఏవమ్మా మరి పాటలు పాడిందా బాగానే ఉంటున్నారు, మరి నేను కూడా వాక్యం చెప్తూనే ఉంటున్నాను, కొంచెంసేపు ఆగిన తర్వాత తండోపు వెళ్ళిపోతూ ఉన్నారు, నీ సలహా ఏమైనా ఉందా అని చెప్పనని అడిగాడట. సరే, ఆ పాస్టర్ గారు ఒక సలహా ఇచ్చిందంట. ఏమండి, నేను మీ కోటు జేబులో చాక్లెట్ వేస్తాను, మీరు బోధకి వెళ్ళేటప్పుడు ఆ చాక్లెట్ నోట్లో వేసుకోండి, ఆ చాక్లెట్ నోట్లో ఉన్న చేపు బోధ చేయండి, చాక్లెట్ ఎరిగిపోయిన తర్వాత ఆమెనానండి అని చెప్పని సలహా ఇచ్చిందంట. సరే, ఆ ప్రకారంగా జరుగుతూ ఉంది. మీటింగ్స్ చక్కగా జరుగుతూ ఉన్నాయి. అయితే ఒకరోజు ఆ కోటుని వాషింగ్ చేయటానికి వాషింగ్ చేస్తూ ఉంటే ఆ కోటు గుండి ఊడిపోయిందట. సరే, ఎండిన తర్వాత ఆ కోటుకి పెడదామని చెప్పినని ఆ కోటు గుండి తీసి జేబులు వేసిందంట. ఈ పాస్టర్ గారు చాకలేట్ వేయడం మర్చిపోయిందంట. యథా మామూలుగానే ఈ పాస్టర్ గారు ఆ కోటు వేసుకొని వెళ్ళిపోయాడట. యథా మామూలుగానే మరి పాస్టర్ గారిని ఆహ్వానించారు. పాటలు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు బోధకి ఎక్కారు. బోధకి ఎక్కిన తర్వాత జేబులో చేయబెడితే ఇప్పుడులాగా జేబులో ఏముంటుంది, చాక్లెట్ ఉంటుంది అనుకున్నాడు. ఆ చాక్లెట్ ఆ పార్శ్వం గారు ఏం చేసిందంటే మామూలుగా గుండి పెట్టుకోకుండా కోర్టుకి అలాగే ఉంచింది. వేసుకెళ్ళాడు. పాటలు అయిపోయిన తర్వాత ఆహ్వానించారు బోధకి. ఆ జేబులో చేయి పెడితే ఆ చాక్లెట్ అనుకున్నాడు, ఆ గుండి తీసి నోట్లు వేసుకున్నాడు. ఏమండి, ఇక బోధ ప్రారంభించాడు. బోధ ప్రారంభిస్తే ఆ గుండి అరగట్ల, ఈ బోధ తరగట్ల. అలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టనండి. మరి ఎక్కువసేపు కూడా నేను చెప్పను, కొద్ది నిమిషాలే మాట్లాడతాను. సమయం 10 గంటలు దాటిందనుకుంటా, 10:30. సరే, ఎందుకంటే నేను చాలా దూరం నుంచి వచ్చాను. 160 కిలోమీటర్ల ప్రయాణం మాది. 4ంటికి బయలుదేరాం, ఇక్కడికి వచ్చారు 9 అయ్యింది. చాలా దూరం అన్నమాట. అయినా సరే దేవుని పని భారం అనుకోకుండా మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ అయ్యగారు ఒకసారి పరిచయం అయ్యారు. అనుకోకుండా మరి నన్ను ఆహ్వానించారు. నేను అన్నాను, ఎండలు బాగున్నాయా, రాలేని పరిస్థితుల్లో ఉందంటే, పర్వాలేదులేండి, చల్లబోటే కదా, పర్వాలేదు రెండయ్యా అని చెప్పానంటే మరి మీ ముందు రావటం జరిగింది. మరి సంతోషంగా ఉన్నవారు అందరూ కూడా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనంలో చూసినట్లయితే, యేసుక్రీస్తు వారు ఒక పండుగకి ఆహ్వానించబడ్డారు. ఆ పండుగలోకి వెళ్ళారు. ఆ పండుగలోకి వెళ్ళిన తర్వాత సువర్తమానం అందిస్తూ ఉన్నారు. ఏమండి, పండుగ అంటే పిల్లరా చాలా సమూహం వస్తూ ఉంటారు. పండుగ అంటే
అదొక ఉత్సాహం, సంతోషం. ఏమంటే ఆ పండుగలో యేసు ప్రభు వారు వెళ్ళి ఈ మాట చెప్తా ఉన్నారు. చూడండి, యోహాను సువార్త 7వ వచనం, 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున యేసు నిలిచి ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పుకు తీర్చుకొనవలెను. చాలండి, చిన్న ప్రార్థన చేద్దాం. వందనాలు రాజా, స్తోత్రాలు మా నాయన. ఇదిగో ప్రభువా, ఈ బోడగంటను గ్రామాన్ని ప్రేమించి నీ దాసుడికి ప్రేరేపణ కలిగించి, అయ్యా ప్రభువా, ఇదిగో 3 దినాలు నీ సువర్తమానము అయ్యా వినిపించాలని ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సభలను బట్టి మీ స్తోత్రాలు. నిన్న రాత్రి బాగా జరిగించారు, మీకు వందనాలు. ఈ రాత్రి కూడా పాటల్లో, స్తుతి ఆరాధనలో, వాక్యంలో మీరు ముందు నడిపించారు ప్రభు, మీ స్తోత్రాలు. మరి నేను బలహీనుణ్ణి, అల్పుణ్ణి, అయోగ్యుణ్ణి, ఏ యోగ్యత, అర్హత, ఏ మంచి లేనటువంటి వాడిని ప్రభువా, నన్ను మన్నించి క్షమించి కొద్ది నిమిషాలు మీ లేఖనాల్ని రొట్టె విరుసు నోటికి చందమున మీరు నా నోటికి అందించి మీరు మాట్లాడి మహిమ పొందమని వినగల సేవి గ్రహించుకునే మనసు కూడా ఇదిగో యంత్రం ద్వారాగా ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాయన మేలు పొందినట్లుగా మీరు సహాయం చేయమని, తోడుగా ఉండమని, జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు నామమున నడుస్తున్నాము తండ్రి, ఆమేన్. చర్చలో కూర్చున్న వాళ్ళకి కుదరదు మోకరించటం. మరి మీరు కింద కూర్చున్న మడిగాలేసిందా కూర్చున్నా, భాష పెట్టేసుకోకున్నారు, భోజనాలు కడ కూర్చున్నట్లు. ఏమండి, ప్రార్థన అన్నప్పుడు మోకరించాలి, మోకరించలేనప్పుడు కొంచెం కాలు మడిగాల్లాగా వేసుకొని తల ఉంచుకోవాలి. అప్పుడు ప్రభు కార్యం చేస్తారు. సరే, మంచిది, ఇక నుంచి అలాగ చేయండి. చూడండి ప్రియులారా, ఇక్కడ ఆ పండుగలో ఏమండి, ఆ పండుగలో మహాదినమైనటువంటి అంత్య దినములంటే ఆఖరి రోజు, ఆ ఆఖరి రోజున ప్రభు లేచి నిలిచి ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పుగా తీర్చుకొనవలెను. చూడండి ప్రియరా, ఆ పండుగలో చాలా మంది దప్పికొని ఉంటున్నారట. ఇప్పుడైతే వాటర్ బాటిల్ వచ్చినాయి, వాటర్ ప్యాకెట్లు వచ్చినాయి, ఎమ్మటి పట్టుకెళ్తూ ఉన్నారు. ఆ దినాల్లో వాటర్ బాటిల్ లేవు. ప్రభు సువార్త ప్రకటించిన దినాల్లో వాటర్ ప్యాకెట్లు రాలేదప్పటికి, వాటర్ బాటిల్ లేవు. అందు నిమిత్తమై ప్రభు ఎవడైనాను సరే దప్పికొనిన ఎడల, ఏమండి, ఎవడైనా సరే కులము లేదు, మతము లేదు, భేదము లేదు, ఎవడైనా సరే దప్పికొనిన ఎడల నా యొద్దకు రండి. ఎంత గొప్ప మాట అండి. అసలు దేవుడు అనబడినటువంటి వారిలో ఏ దేవుడగా ఈ మాట అనగలిగినటువంటి వారు ఉన్నారా? ప్రభు చెప్తా ఉన్నాడు, నేను నీ దప్పుకు తీరుస్తాను. నీ ఏ దాహంగా ఉన్నావో, ఏమంటే అనేక రకాలు దప్పుకెళ్తూ ఉంటున్నారు ఈ దినాలే. మానవుడు దప్పుకి తీరట్లా, తృప్తి పొందట్లేదు. ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత దాకినా తృప్తి లేదు, ఎప్పుసారమనే దాహం. అనేకమైనటువంటి ప్రజలు ఆ పండుగలో ఉన్నారట. ప్రియులారా, ఆలోచన చేయాలి. నువ్వు ఏ దప్పుకొని ఉన్నావో, ఏ దాహంగా ఉన్నావో, ఈ పండుగలోకి వచ్చావో, ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఏమన్నా ఈ దాహం తీర్చడానికే ఏర్పాట్లు.
నీ దప్పుకి తీర్చడానికే ప్రభు ఈ బాడుగుంట గ్రామాన్ని ప్రేమించారు. ఏమంటే అనేక రకాల దాహాలతో ఆ పండుగలో ప్రవేశించారు జనాలు. వాళ్ళని ఉద్దేశించి ప్రభువు మాటలు చెప్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి దేవుని పిల్లలైనటువంటి వారు. ఏమండి, ఏ దప్పుకొని ఉన్నావు నువ్వు? ఎంత చేసినా నీకు తృప్తి తీరట్లేదు, దప్పుకి తీరట్లేదు. ఎంత చూసినా కూడా నీకు దప్పుకి తీరట్లేదు, నీ దాహం తీరట్లేదు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఎవడైనా అలాంటి వాడు ఉంటే రండి, నా యొద్దకు వచ్చి దప్పుకి తీర్చుకోనండి. మన దేవుడు జీవము కలిగినటువంటి దేవుడు ప్రియులారా. ఆయనలో జీవం ఉంది. ఏమండి, ఆయనలో స్వస్థత ఉంది. ఆయన మాటలో స్వస్థత, ఆయన మాటలో ఏమండి ఆరోగ్యం ఉంది. కనుకనే ఆయన ఎందుకు రండి అంటున్నాడు. ఎవడైనా సరే, నీ కులమని నేను చెప్పట్లేదు, నీ మతమని నేను అనట్లేదు. కానీ ఎవడైనా సరే, స్త్రీ పురుషుని భేదం లేదు, కుల మత అని భేదం లేదు. ఎవడైనా దప్పుకొని ఉంటే రావాలి, వచ్చి దప్పుకు తీర్చుకోండి అని మెల్లగా కేకేశాడండి. అక్కడ ఏమన్నాడు? బిగ్గరగా కేక వేసను. అంటే ఈ దినాల్లో ఈ సౌండ్ సిస్టాలు ఉన్నాయి, ఈ ఏర్పాట్లు ఉన్నాయి. ప్రభు పరిశీలన చేసే సువార్త ప్రకటించిన దినాల్లో ఇలాంటి సౌండ్ సిస్టాలు లేవు, ఇలాంటి ఏర్పాట్లు లేవు. కానీ ప్రభు నిలబడి బోధ చేస్తూ ఉన్నాడు. అంటే బిగ్గరగా కేక వేస్తేనే పండుగ అంటే కనీసం చాలా సమూహం ఉంటారు. ఏమంటే కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరమైన ప్రజలు ఉంటారు. అంత దూరంలో నిలబడాలి ఈ బిగ్గరమైనటువంటి కేక. అది ప్రభు ఉద్దేశం. ఏమండి, చెవిటోడు ఉంటారేమో, వినపడదేమోనని, వాళ్ళు నశించిపోతారేమోనని ప్రభు బిగ్గరగా కేకేస్తారటండి. దీని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, పరిశీలన చేసుకోవాలి. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఎవడైనా సరే నా యొద్దకు వస్తే ఆడి దప్పుకి తీరుస్తాను, వాని దాహం తీరుస్తాను, వాని తృప్తి పరుస్తాను, నాలో జీవం ఉంది అని యేసు ప్రభు వారు ఆ పండుగలో మహాదినమైనటువంటి అంత్య దినమున, ఏమండి పండుగలో ఆఖరి రోజు చాలా ఉత్సాహంగా చాలా జనం వెళ్తూ ఉంటారు. రేపు ఈ గ్రౌండ్ నిండిపోద్ది. దీని స్తోత్రం చెప్పండి. ఏమండి, పరిశ్రమ చేసుకోవాలి ప్రియులరా. ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఏ దప్పుకు ఉన్నావో, ఏ దాహంగా ఉన్నావో, నీకు దప్పుకు తీరట్లేదు, నీ దాహం తీరట్లేదు, నువ్వు ఆయన దగ్గరికి వస్తే నీ దప్పుకు తీరుస్తాడు, నీ దాహం తీరుస్తాడు. ప్రభు జీవం కలిగినటువంటి వాడు. ఆయనలో ఊట ఉంది. ఆయన ఊరడి జీవ జలము. ప్రియులారా, పరిశ్రమ చేసుకోవాలి. ఆలోచన చేస్తున్నావా? నువ్వు రా దేవుని యొద్దకి. పండుగలో అంత్య దినమైనటువంటి ఆఖరి 2 నెలలు ప్రభు సువార్త ప్రకటించారన్నమాట. ఏమండి, ఆలోచన చేయాలా ప్రియులారా? దేవుడు గొప్పవాడు, మన దేవుడు రక్షించడానికి సమర్థుడు. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా మోక్షానికి వెళ్ళలేడు అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. ఏమండి, పరిశ్రమ చేస్తున్నావా? చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ చరణం త్వరగా.
ఏమండి? ఆత్మయే జీవింపజేయుచున్నది. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు చూసారండి, ఆత్మయే జీవిస్తుంది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. ఎందుకు పనికిరాదు? నువ్వు చనిపోతే ఎవని దేహం కదిలింపబడదు. నీ ప్రాణం పోతే నువ్వు మట్టి పాలైపోతావు. ఆత్మ జీవిస్తుంది అంటున్నాడు. ఆత్మకు సావు లేదు. ఏమండి, నువ్వు దేవుల్లో జీవించి ఆయన విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చిన నీళ్లు త్రాగితే నువ్వు నిత్య జీవంలో ఉంటావు. నువ్వు దప్పుకొనవు. ధనవంతుడైనటువంటి వాడు ఏమండి ఆ నరకంలో ఉండి యాతన పడుతున్నాడు. ఒక్క చుక్క దొరక్క అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, ఓ తండ్రి అయిన అబ్రహామా, నీ రొమ్మును ఆనుకొని కూర్చున్నటువంటి లాజరును నా ఎద్దకు పంపు, నేను యజ్ఞంలో యాతన పడతా ఉన్నాను. ఆయన చిటికియాలు ముంచి ఒక్క చుక్క కనుక నా నోట్లో వేస్తే నా నాలుగు చల్లారద్దని చెప్పునని వేడుకుంటున్నానంట. ఇక్కడ ఎన్ని ప్రజల్లో నీళ్ళు బాటిల్ తాగాడో బతుకున్నాగా. ఏమండి, దప్పుకి తీరలేదు. కానీ ప్రియులరా, అక్కడ వేతన పడతా ఉన్నాడు. అందుకని ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నీ ఏ దప్పుకితో ఉన్నావో, ఏ దాహంతో ఉన్నావో ఈ రాత్రి నువ్వు నీకువే పరిశ్రమ చేసుకోవాలి. ఎంత చేసినా, ఎంత చూసినా, ఎంత తిన్నా నీకు తృప్తి లేదు. నీ దప్పుకి తీరట్లేదు, నీ దాహం తీరట్లేదు అంటే అలాంటి వారిని పిలుస్తూ ఉన్నాడు. ఎంత బంగారం సంపాదించినా ఇంకా సంపాదించాలి. ఏమండి, ఎన్ని కలిగి ఉన్నప్పుడు కూడా ఇంకా నీకు అది కావాలి ఇది కావాలనే ఆశ, దాహం కలిగి ఉంటున్నావు, తృప్తి లేదు. అందుకే అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకున్నాడు అంటున్నాడు. ప్రియులరా, నా జీవితంలో కూడా ఏమండి మంచి ఏదో కూరగాయలు చేస్తే ఆ కూరగాయలు కూర తినేవాడిని కాదు. ఏమంటే ఫుల్గా డ్రింక్ చేసుకొని ఈ చేతిలో పందుమాసం పొట్లం, ఈ చేతిలో సిగరెట్టు. అక్కడ ఆర్సిఎం చర్చి మా తాతగారే స్థలం ఇచ్చారు. దానికి నామకార క్రైస్తవులమే. కడుపులో కళ్ళు ఉండదు అనుకునేవాడిని, హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకునేవాడిని. ఎంత పాపం ప్రియులరా, ఎంత అపవిత్రత. వెళ్ళి పితాపుత్రం దండం పెట్టుకొని వచ్చి మళ్ళీ నోట్లో అది, చేతిలో ఇది, కడుపులో అది. చూసారా, అదే సైతాన మాసం అయితేనే తినేవాడిని. ఎంత పాపమో ప్రియులరా, పరిశ్రమ చేసుకోవాలి. ఈ రాత్రి నీ దప్పుకి తీరవడానికే ప్రభు ఈ సభలు ఏర్పాటు చేసి ఉన్నాడు. అది వండిన కూర పారేపించి ఇది వండిన తర్వాత తినేవాడిని. ఎన్ని రుచులు చూసినాయో. ఇప్పుడైతే ప్రభు ఏమండి ఫోన్లో ప్రార్థన చేస్తే దయ్యాలు కాలిపోతూ ఉన్నాయి, బలహీనలో ఉన్నవాడు బలపరచబడతా ఉన్నారు. ప్రభువులో రుచి చూస్తున్నాను నేను. దీని స్తోత్రం చెప్పండి. అప్పుడు అన్ని రుచులు చూసినా కూడా నా దప్పుకు తీరలేదు, నా దాహం తీరలేదు, నాకు తృప్తి రాలేదు. కానీ నా ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏమండి చేతబడి శక్తులు కాలిపోతూ ఉన్నాయి, దయ్యాలు పెట్టిన వారు విడుదల కలుగుతూ ఉన్నాయి, అనేక రకమైనటువంటి కార్యాలు ప్రభువు చేస్తూ ఉంటే తృప్తి. ఎవడు ఆలోచన చేస్తున్నావా? ఇంకా నువ్వు మారు మనసు పొందుకోకుండా, ఇంకా నువ్వు ప్రార్థనలో ఉండకోకుండా ఎంతకాలం నీ జీవితాన్ని లోకానికి దాహంగానే ఉంటావు, ఎంతకాలం దప్పుగానే ఉంటావు. పరిశ్రమ చేసుకోవాలి ప్రియులరా.
మేము నలుగురు స్నేహితులుగా ఉండేవారు. ఒకడు తాగుడికి అలవాటు, స్నేహం అన్నమాట. ఒకరికొకడు పిలుచుకొని వెళ్ళేవాడు. వాడు తాగి 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 ఏమండి కామురులయ్యి లివర్ చెడిపోయి చనిపోయాడు. ఒకడు పేకాటికి అలవాటు, తెల్లవారు వాడేవాళ్ళం. వాడికి చెన్నెళ్ళుండి వాళ్ళిద్దరు గొడవ వచ్చి, భార్యాభర్తలకి ఇద్దరు గొడవ వచ్చి ఇంటి ముందే ఊరు వేసుకొని చనిపోయాడు. మూడో వ్యక్తి వ్యాపార ఫీల్డ్లో ఉండోడు కనుక కౌంటర్ కుర్రోడు, నాకంటే చాలా చిన్నవాడు, చాలా బాగా ఉన్నాడు, ఏడ్చి అది చనిపోయాడు. వాళ్ళందరికన్నా ముందు పోవాల్సినటువంటి వాడు నేను. నా ప్రభు రండి దప్పకు తీర్చుకోండి నా యొద్దకు వచ్చి పిలిచి నన్ను 28 సంవత్సరాల నుంచి ప్రభువులో నడిపిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీ దాహం తీరాలి, ఈ రాత్రి నీ దప్పకు తీరాలి. నీ ఏ దాహంగా ఉన్నావో తెల్లవారులు పేకాట్లే, అదొక దాహం, పాపం. వ్యభిచారము దాహం, పాపం. దొంగతనము అదొక పాపం, దాహం. అలాంటి ఎన్నెన్నో దాహాలతో ఏమని నశించిపోతూ ఉన్నారు దప్పుకి తీరక. అలాంటి వారిని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. ఈ రాత్రి ఈ బోడుగుంట గ్రామానికి ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. ఓ గ్రామ ప్రజలారా, నువ్వే దప్పుకున్నావో, నువ్వే దాహంగా ఉన్నావో రా నా ఎద్దకు వచ్చి దప్పుకు తీర్చుకో, నీకు తృప్తి కలుగుద్ది. ఏమండి ఆలోచన చేస్తున్నావా? ఒక ఆయన ఒక ఆవిడని చూసి ఇష్టపడ్డాడంట. ఇష్టపడితే సరే ఒక రోజు అంట, పక్కింటి ఆవిడ గోంగూర పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందో, వీడు తినేదేమో ఏమండి ఫ్రై. అలాంటి ఆ కూరని ఇడిచిపెట్టేసి పక్కింటి ఆవిడ గోంగూర పచ్చడి బాగుంటుందంట. పనికి మాలోడికి ఇంట్లో బంగారంలాగా ఏ ఆలుగడ్డలు ఫ్రై చేస్తే తినకోకుండా పక్కింటి ఆవిడ అది గోంగూర పచ్చడి చేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాడట. సరే రోజు ఇట్లా అంటున్నాడంట. ఒకరోజు నా సరే అది పట్టురామంటావా అన్నంట. సరే పట్టురామంటావంటే పట్టురా అన్నాడంట. సర్లేమని ఆ రోడ్డుకి వెళ్తే చక్క పచ్చిపేడ దొరికిందంట. ఆ గిన్నెలో పట్టుకొని, ఆ పేడ గిన్నెలో పట్టుకొని తీసుకొచ్చి తిత్తే వేస్తే, బా నీ మొహం పాడుకొని ఎప్పుడన్నా ఎంత రుచి చేసావా? ఏమండి ఎప్పుడన్నా వారు తోగదలోడా నువ్వు తినేది గేదె పేడరా అన్నంట. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి పిల్లరా. ఇంట్లో అందమైన భార్య, అందమైన భర్తను ఉంచుకొని పొరిగింటి పూలకూర రుచి అనుకుంటున్నావు నువ్వు. చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఏమండి సమరయ స్త్రీ దప్పుకు తీర్చాడు నా ప్రభు. ఏమండి ఎండవేళ వచ్చిందంట. ఆ సమరయ స్త్రీ ఎండవేళ యాకోబు బావ దగ్గరికి వచ్చి అంటుందంట, నీ దగ్గర సేద లేదు, చేదుకుంటానికి ఏమి లేదే, ఈ నీళ్ళు ఎట్టు వస్తే అని ప్రభుతో అంటుంటే, సరే కానీ నీకు ఇచ్చిన నీళ్ళు త్రాగోడు మరలా దప్పుకుంటాడు, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగోడు ఎన్నడూ కూడా దప్పుకొనడు అని చెప్పానని ప్రభు చెప్పారంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎండవేళ అవుతుందా దప్పుకు తీర్చుకోవటానికి, ఆ దాహం తీర్చుకోవటానికి 1 గంట ప్రాంతంలో ఎవరు తిరగనటువంటి సమయంలో వెళ్తుంది రహస్యంగా. నా ప్రభు అక్కడ ప్రత్యక్షమయ్యారు. దేవుని స్తోత్రం చెప్పండి.
ఆలోచన చేస్తున్నావా? అప్పుడు ప్రభు వచ్చి అంటున్నాడు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును. ఏమండి? ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొంటాడు, కానీ నేనిచ్చి నీళ్లు త్రాగువాడు మరలా దప్పిక కొనడు. దీని స్తోత్రం చెప్పండి. ఏమండి? ఆయనలోకి నువ్వు వస్తే, నీలోకి ఆయన జీవజలపు ఊట వస్తే, నువ్వు ఊరడి ఊట. ఇక నువ్వే దప్పిక కొనవు, నువ్వే దాహం కొనవు అని ప్రభు చెప్తా ఉన్నారు ప్రియులరా. సరే ప్రభువా, మరి ఆ నీళ్లు నాకు ఇవ్వమనంటే ప్రభు ఏమన్నారు? నీకు 5 పెనిమిట్లు ఉన్నారన్నాడు. ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా, ఇదేంటి? యేసు ఆమెతో, నాకు మ్యారేజ్ అవ్వలేదు, నేను యవనస్తురాల్లాగా ఉన్నాను, నీకు 5 పెనిమిట్లు ఉన్నారంటాడేంటి అని చెప్పని ఆమె ఆశ్చర్యపడింది. ఏమండి? నువ్వు చెప్పినది సరే, కానీ నీకు 5 ఉన్నారన్నాడు. ఆ 5 పిలిచిరా. ఇప్పుడున్నవాడు నీ పెనిమిటి కాడు. చూసారండి, నేను ఇచ్చిన నీళ్ళు నువ్వు త్రాగాలంటే, నీ దప్పుకి తీరాలంటే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, వాళ్ళు పిలుచుకొని రా అని అంటే అప్పుడు ఆ స్త్రీ వెళ్ళింది. ఆ స్త్రీ వెళ్ళి, ఏమండి, తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఆ ఊరందరూ చెప్పిందంట, నేను చేసినవన్నీ నాతో చెప్పినవన్నీ నేను చూశాను, మీరు కూడా రండి అని ఆ సమరీ గ్రామాన్ని అంతటి కూడా మార్చింది. ఇప్పుడు వెళ్ళరా, దేని స్తోత్రం చెప్పండి. పరిశ్రమ చేస్తున్నావా? ఆమె దప్పుకి తీరిపోయింది, ఆమె దాహం తీరిపోయింది. ఎండవేళ 1 గంట ఆ ప్రాంతం వెళ్ళదంట ఆ దాహం తీర్చుకుంటాకి, ఆ దప్పుకి తీర్చుకుంటాకి. ఏమండి? ఇక అసమంటిది ఆ యాకోబు బావి కాడికి వెళ్ళకుండా ఉన్నట్లు, ఆ దప్పుకు కొనుక్కున్నట్లు ప్రభు ఇచ్చినటువంటి దాహం తాగినప్పుడు ఆమెకి తృప్తి కలిగింది, ఆమె దాహం తీర్చుకుంది. ప్రియులరా, ఏమండి, ఈ రాత్రి మనం పరిశ్రమ చేసుకోవాలి. ఈ యంత్రం ద్వారా ఉంటున్నట్టు ప్రతి ఒక్కరు కూడా ఏ దాహాలతో దప్పుకొని ఉంటున్నారు. ఏమండి? అలాంటి దప్పుతున్న వారిని పిలుస్తూ ఉన్నాడు ప్రభు. సమరేశ్వరి దాహం తీర్చాడు. ఆ పండుగలో మహాదినమైనటువంటి అంత్య దినమున ప్రభు ప్రకటన చేశారు. ఎవడైనాను సరే, కులము లేదు, మతము లేదు, ఆ పిలుపునకు ధనము వలదు, బలము వలదు, ఆ పిలుపునకు అందాలు సుందరాలు కోరని పిలుపు, అందాలు సుందరాలు కోరని పిలుపు, విరిగి నలిగిన హృదయం కోరేది ఆ పిలుపే. నిన్ను నన్ను పిలువగా ప్రభుని కలిగి ఉండుమా, నిన్ను నన్ను పిలువగా ప్రభుని విశ్వసించుమా. ఎంత మధురమో, ఎంత కదలిక, ఎంత మధురము, ఎంత కదలిక. మేఘాలలో పాఠముగా పిలిసే స్వరమును విన్నావా, పిలిసే స్వరమును విన్నావా. ఎంత మధురమో, ఎంత కదలిక, ఎంత మధురమో, ఎంత కదలిక. మేఘాలలో పాఠముగా. అందరూ చప్పట్లు కొడదాం. దేవునికే మహిమ, గ్లోరీ, స్తోత్రం.
ఆదామును పిలిచినది ఆ స్వరమే, అబ్రహాముతో మాట్లాడినదా స్వరమే. ఆదామును పిలిచినది ఆ స్వరమే, అబ్రహాముతో మాట్లాడినదా స్వరమే. సీనాయిలో పిలిచినది మోసేను, సీనాయిలో పిలిచినది మోసేను, మన పితరులందరిని పిలిచినది ఆ స్వరమే. నిన్ను నన్ను పిలువగా ప్రభుని కలిగి ఉండుమా, నిన్ను నన్ను పిలువగా ప్రభుని విశ్వసించుమా. ఎంత మధురమో ఎంత కదలిగా, ఎంత మధురమో ఎంత కదలిగా. మేఘాలలో పాఠముగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సమరయ స్త్రీ దగ్గరకు వచ్చి నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఈ నీళ్లు కావాలంటే ఆడ పిలుచురా అన్నాడు ప్రభు. ఏమండి 5 ఉన్నారు అంటున్నాడు. అంటే ఆ 5 పెనిమిట్లు ఎవరంటే 5 దేశాలు పరిపాలన చేసినటువంటి 5 రాజులు సేవించేటువంటి ఆరాధించేటువంటి ఆ దేవతలను నువ్వు మ్రొక్కావు గనక, ఆ దేవతలకి నువ్వు సాగిలా పట్టావు గనక, ఆ దేవతలకి నీ హృదయాన్ని ఇచ్చావు గనక వాళ్ళతో ఆ చేసిన ఒప్పుకో. దేని స్తోత్రం చెప్పండి. చూసారండి 5 పెనిమిట్లు అంటే శరీరంగా పాపం చేయలేదు, శరీరంగా చెడిపోలేదు, కానీ ఆత్మగా హృదయంతో మోహించింది. ఏమండి పైకి శరీరంగా చెడిపోరు కానీ హృదయంలో చెడిపోతారు చాలామంది, చూసి మోహించి చెడిపోతారు. అందుకే అంటాడు ప్రభు, ఏమండి కన్నులతో చూడటమే పాపం అన్నాడు. వాళ్ళు సేవించే దేవుడు ఎలాంటి వారు చూడండి. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయం 9వ శరణం త్వరగా. అయ్యో ఇంచేపోయింది అలాగా. రాజుల మొదటి గ్రంథము లేదండి 3:9. ఇంత గొప్పదైన నీ జనమునకు, ఇంత గొప్పదైన నీ జనమునకు రాల యెరెమీయా 3:9 చూడమ్మా తొందరగా, చాలా లేట్ అయిపోతుంది. ఏటితోనూ ఇది ఇంకా బాగుంది. ఆ రాజులు 5 రాజులు 5 దేశాలను పరిపాలన చేసేటువంటి రాజులు మొక్కినటువంటి ఆ దేవతలు ఆ దేవుళ్ళు అనబడినటువంటి వారిని ఈవిడ సేవించిందంట. చూసారండి దేవుడు అంతరంగమును కనిపెట్టే దేవుడు. చదవమ్మా. రాళ్లతోనూ మొద్దులతోనూ చేసెను. చూసారండి రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసిందంట ఈవిడ. ఆమె నిర్భయముగా చాలండి. రాళ్లతో మొద్దులతో చేసింది అంటే రాళ్ళకు మొక్కింది, మొద్దులకు మొక్కింది. ఆ పాపం ఆమెలో ఉంది. అందుకని నీవు ఆ పాపాలను ఒప్పుకుంటే ఆ ఊరటి జలమైనటువంటి యేసుక్రీస్తు వారి వాక్యం ఈలాకు వచ్చినప్పుడు నీకు దప్పుకొను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైనటువంటి వారు, దేవుని పిల్లలైనటువంటి వారు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి ఎంత పాపమో. ఆవిడ రాళ్ళతో ముద్దులతో వ్యభిచారం చేసిందట. హృదయం చెడిపోయింది. భౌతికంగా ప్రకృతి సంబంధంగా బాగానే ఉంది, కన్యకలాగా. శరీర సంబంధంగా
పవిత్రంగానే ఉంది కానీ ఆత్మానుసారంగా అపవిత్రం అయిపోయింది. అందుకే ఆ స్త్రీని, నేను ఇచ్చిన నీళ్ళు త్రాగాలంటే, నీ దప్పుకు తీరాలంటే, నువ్వు దాహం కొనకుండా ఉండాలంటే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, వాళ్ళని తీసుకునిరా, అప్పుడు నేను మీకు ఈ జీవజలాన్ని ఇస్తాడు ప్రభు. కనుకనే ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు, మన దప్పుకి తీర్చే దేవుడు, మన దాహం తీర్చే దేవుడు. నా దప్పుకి తీర్చాడండి, నా దాహం తీర్చాడండి. 28 సంవత్సరాల నుంచి ప్రభులో మనం జీవించినప్పుడు ఏది కూడా మన దప్పు కొనం, ఏది కూడా మన దాహం కొనం. ఏమండి, ఆయన వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడు మనకిక మంచినీళ్ళు దాగినట్టే ఉంటుంది. దప్పు కొనం మీకు ఎప్పుడు కూడా దేని మీద కూడా నీకు ఏమండి ఆశ ఉండదన్నమాట. ఎందుకంటే ప్రభు నీ దప్పుకు తీరుస్తున్నాడు, నీ దాహం తీరుస్తున్నాడు. ఆయన జీవజలపూట నీ హృదయంలో, నీ కడుపులో ఊరుతుంది. అందుకే నువ్వు దప్పు కొను, అందుకే నువ్వు దాహం కొను అని ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియులరా, రాత్రికాల సమయంలో చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఏమండి, ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఆ పండుగలో మహాదినమైనటువంటి అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనాను సరే దప్పు కొనని ఎడల నా యొద్దకు వచ్చి ఏమన్నాడు, దప్పు తీర్చుకోమంటున్నాడు. ప్రియులరా, ఆయన యొద్దకు వస్తేనే మనకు దప్పుకి తీరద్ది, ఆయన యొద్దకు వస్తేనే మన దాహం తీరద్ది. ఏమండి, ఆలోచన చేస్తున్నావా? ఇంకా నీకు దప్పుకి తీరట్లేదంటే, ఇంకా నీకు దాహం తీరట్లేదంటే, ఇంకా నీకు తృప్తి కలగట్లేదంటే నువ్వు దేవుల్లో రుచి చూడట్లేదు. దేవుని వాక్యమనే నీరు నీ హృదయంలో ప్రవహించట్లేదు, నీ కడుపులో ఊరట్లేదు. అందుకే ఆ సమరీ స్త్రీలాగా వెళ్తున్నావేమో పరిశీలన చేసుకోవాలి. ఎంత తృప్తి ఉంటుందా ఎంత చేసినా? ఏమండి, ఎంత చేసినా తృప్తి తీరుతుందా నీకు? బంగారం సంపాదించినా నీకు తృప్తి తీరట్లే. ఒక ఆవిడ ఎంత పిసినార్తనంగో, ఏమండి, పక్కింటి ఆవిడ ఇంటికి వెళ్ళి పొరుగు కూర తెచ్చుకొని తిని అంత బంగారు పండు సంపాదించిన, అంత పిసినార్తనంగా కూర వండితే డబ్బులు అయిపోతాయో అని. అలాంటి వాళ్ళు ఉండరండి. ఉంటారంటారా? ఈ పూట కూర వండితే డబ్బులు ఖర్చు అవుతాయి అని పక్కింటి ఆవిడ కూర పట్టుకొచ్చి తినేవాళ్ళు చాలా లేరు. సరే, మంచిదే. ఆ డబ్బులతో బంగారం కొందంట, అంత కొని సంపాదించి సూరులో పెట్టిందంట. సూరులో పెడితే ఈమెకు అనుకోకుండా పెరాల్సి వచ్చేసింది. నోరు పడిపోయింది. నోరు పడిపోయి, మీరు జాగ్రత్తగా వినాలి, ఏంట్రా మా అమ్మ మాట్లాడట్లేదని చెప్పదని ఇప్పుడంటే మెడిసిన్ వచ్చింది, అప్పుడే ఏదో నాటు వైద్యాలు చేసావు, సొరకలేయటం. ఎర్రగా దబ్బలం కాల్చి నొసల మీద సొరకేసాడంట. ఇట్లాంటూ ఆపేసింది. ఇక నోటితో చెప్పలేక, సూరులో ఉందని చేయలేగట్లేదు, నోటితో చెప్తే మాట రావట్లేదు, ఇట్లాంటుందంట. ఇట్లాంటుంది ఏంటంటే ఇదో కొత్త రకం సబ్బు అనుకొని ఎర్రగా దబ్బలం కాల్చి ఏమండి నొసల మీద అంటించాడంట. ఇక టెన్స్ పెట్టుకోండి ఆ శిరస్సు. ఏమండి, మళ్ళీ చెయ్యట్టు ఈ చేత్తో. చూడు ఎంత బాధ. చూడండి పిల్లరా, ఈ చెయ్యి పడిపోయింది, ఈ చేత్తో అంటుందంట. ఆ సూర్యులో ఉందిగా బంగారు కొండ, పొరిగింటి కూర కూర్చుకొని తిని సంపాదించి పెట్టిందిగా. పిసినార్తన వాళ్ళు ఉంటారు చాలామంది. చెయ్యట్టుంటే ఇది నొసటికి వేసారికి మళ్ళీ ఇది రేగింది అనుకుంటాని ఈ చేతి మీద సొరకేసిండంట. ఎంత బాధ చూడండి పిల్లరా. కనుకనే మనకి తృప్తి క్రైస్తవులు, క్రీస్తుని కలిగినటువంటి వారు తృప్తి కలిగి ఉండాలి. ఏమండి, ఆలోచన చేస్తున్నావా? పరిశ్రమ చేసుకోవాలి ప్రియులరా. మేము ఏకాంతం ప్రార్థన పెడతా ఉంటాం, వేట తోటలో 3 రోజులు. సరే, మీరు చర్చి కట్టి కొంచెం ఆర్థిక ఇబ్బంది వల్ల ఈడ ఆగుదామా లేదని చెప్పనని సంఘంలో హెచ్చరిక చేస్తే
ఒక ఆయన లెగిసి నేను 10,000 ఇస్తానయ్యా అన్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. ఆయన ఒక 10,000, ఆయన ఒక 10,000, ఆయన ఒక 2,000, అట్లా 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 ఒక 60,000-70,000 అయినాయి. 3 రోజులు చక్కగా ప్రభు జరిగించారు. అలాగ ఉండాలండి సంఘస్థులు. దేవుడు పరిచర్య జరుగుతుందంటే అలాగే దాతృత్వం కలిగి ఉండాలి. కృష్ణార్థాన్ని ఉంటే ఏమైనా చూసారా? ఎట్లా ఉందండి? సురకులు పడ్డాయి. తలెట్టంటుంటే ఇక్కడ సురకేసిండు, చెయ్యట్టంటుంటే 7 సురకు పడింది. ఈ బంగారం ఏమైపోవాలి? అట్లా ఉంటే మనిషి పరిస్థితి. నీకు తృప్తి లేకపోతే, నీ దప్పుకు తీరకపోతే, నీకు దాహం తీరకపోతే, ఇలాంటి యొక్క దేవుడి కార్యాలు, దేవుడి యొక్క పనులు జరిగేటప్పుడు నువ్వు దాతృత్వం కలిగి ఉండకపోతే నువ్వు పిసినారుతనంగా ఉంటే అంతే. చాలా జాగ్రత్తగా పరిశ్రమ చేసుకొని ప్రియమైన దేవుని బిడ్డరా, ఈ సభలు ఏర్పాటు చేసింది ఏమన్నా ఈ దప్పుకు తీరవటానికి, నీ దాహం తీరటానికి, నీకు తృప్తి కలగటానికే తన దాసులకి ప్రేరేపణ కలిగించి ఈ గ్రామాన్ని ప్రేమించి అనేక దైవ శాఖల్ని పిలిపించి ఇలాంటి సువార్తమానం వినిపిస్తున్నారంటే నువ్వే దప్పుకితో ఉన్నావో, ఏ దాహంతో ఉన్నావో చెప్పానుగా. పొరుగుడికి పుల్లకూర రుసులాగా ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అనమాట ఆ దప్పుక. అలాంటి దప్పుకలు తీరటానికే ప్రభు ఈ యొక్క సభలు ఏర్పాటు చేశాడు ప్రియులరా. కనుక ఈ రాత్రి మనం పరిశ్రమ చేసుకొని ఏమండి భక్తులైనట్టు వారు తగ్గించుకోవడం నేర్చుకోవాలి, దేవునికి భయపడటం నేర్చుకోవాలి, దేవుని కార్యాల్లో దాతృత్వం కలిగి ఉండటం నేర్చుకోవాలి. అదే దేవుడు మనకిచ్చినటువంటి ఏమండి పని. కనుక ఈ రాత్రి ప్రియమైనటువంటి దేవుని పిల్లైనటువంటి వారు, గ్రామస్తులు, ఇక్కడ కూడా ఉన్నటువంటి ప్రతి దేవుని పిల్లైనటువంటి వారు పరిశ్రమ చేసుకొని ఏమండి దేవుని కార్యాల్లో పాల్గొనాలి, దేవుని మాటకు లోబడాలి. అప్పుడే దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ కడుపులో ఊరేటి ఏమంటే జీవజల ఊటలాగా నీలో ప్రవహింపజేస్తాడు. నువ్వు గొప్ప ధన్యురాలు అవుతావు, ధన్యుడు అవుతావు అని దేవుని వాక్యం చదివేస్తూ ఉంది. ఇట్టి స్థితి గలవారు దేవుని దగ్గరకు వచ్చి ఆ దప్పుకు తీర్చుకొని, ఆ దాహం తీర్చుకొని, దేవుని కార్యాల్లో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందుకునేవారే ధన్యులు అంటాడు. ఇట్టి స్థితి గలవారు బంగారు పుండు సంపాదించి సూర్యులో పెట్టి సరుకులు ఎప్పుచున్న వాళ్ళు ధన్యులు కాదండి. ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఆ మాట చూసి ప్రార్థన చేస్తాను. భక్తులు మీరందరూ క్రైస్తవులుగా పట్టుకుంటారు ఆ మాటని. అయ్యగారు మీరు చెప్పమాకండి, అట్లా ఎంత కట్టుకుందో చూద్దాం. ఈ మాటను పట్టుకుంటే అయ్యగారు వద్దు, దేవుని పిల్లలైనటువంటి మీరందరూ చెప్పాలి, ఈ మాటను పట్టుకోవాలి. మీరు ఎంత బైబుల్ చదువుతున్నారు, ఎంత ప్రార్థన చేస్తున్నారు నాకు అర్థం అవుద్ది. మీరు చెప్పమాకండి అయ్యగారు. ఎట్టి స్థితి గలవారు మీటింగ్స్లోకి వచ్చి దేవుని మాటలు విని ఏమండి ఆ పాపమనే దాహాన్ని విడిచిపెట్టినట్టు వారు ధన్యులు. ధన్యమో, ఎంతో ధన్యమో. ఏమండి బంగారు పుండు సంపాదించినవాడు ధన్యులు అనుకుంటున్నారా? ధన్యమో, ఎంతో ధన్యమో, యేసయ్యను కలిగిన జీవితము. ఈ లోపల వాక్యాడు, ఎవరి పాపములు మన్నించబడును, ఎవరి పాపములు క్షమించబడును, వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యము, ఎంతో ధన్యము, యేసయ్యను కలిగిన జీవితము. ఇహమందున పరమందున 100 రెట్లు ఫలము పొందు, ఇహమందున పరమందున 100 రెట్లు ఫలము పొందు. వారి ధన్యులు, వారెంతో ధన్యులు, వారి ధన్యులు, వారెంతో
పట్టుకున్నారమ్మా? పట్టుకున్నారు ఈ వాక్యాన్ని? ఎక్కడో చూసారా? ఇట్టి స్థితి గలవారు దరిద్రులనలా ప్రభు. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. 144 కీర్తన 15వ వచనం. తొందరగా ప్రారంభం చేద్దాం, త్వరగా. చెప్పా కూడా ఇంచేపు దిగుంటే ఎట్లా? ఇట్టి స్థితి గలవారు ధన్యులు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, అది యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు, దరిద్రులు అన్నాడా? ధన్యులు, ధన్యులు. ఆ ధన్యతను మనందరూ కూడా పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ప్రభు దీవించును గాక. వందనాలు రాజా, స్తోత్రాలు మా నాయన. ఇదిగో ప్రభువా, జోషువయ్య గారిని ప్రేమించి ప్రేరేపణ కలిగించి గ్రామాన్ని అయ్యా ప్రేమించి ఈ దాసురాలకు ప్రేరేపణ కలిగించి అయ్యా ఈ రీతిగా ఈ 3 రోజులు సభలు ఏర్పాటు చేశారు ప్రభు. మీ స్తోత్రాలు నాయన. ఎన్న వాక్యం మంచి నేలను పడుతున్న వలె బిడ్డల హృదయాలు పడి ఫలించినట్లుగా ప్రతిఫలాలు దయచేయమని, సహాయం చేయమని, తోడుగా ఉండమని, దీవించి కాపాడమని. ఇదిగో ప్రభు రేపు రాత్రి కూడా నాయన అయ్యా ఈ బోడుగుంట అయ్యా గ్రామాన్ని మీరు కదిలించండి ప్రభు. అనేకులు వచ్చి మీ దగ్గరికి తప్పుకు తీర్చుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి అనేకులు నాయన మరి ప్రభు నీ సన్నిధి రావటానికి సహాయం చేయండి, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయన ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ యంత్రం ద్వారా ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా అయ్యా మీరు దర్శించండి ప్రభు, మీరు మాట్లాడండి ప్రభు. అలాగే నాయన ఇదిగో ప్రభు అయ్యా ఈ గ్రామాన్ని ఎంతో ప్రేమించారు. ఈ దాసుడు నాయన ఎంతో డబ్బు ఎవపరిచి నాయన ప్రభు ఇదిగో తండ్రి మీ యొక్క వాక్కులు ఈ గ్రామానికి వినిపించాలి. అందరూ కూడా మారు మనసు పొందాలి, అందరూ కూడా పాప క్షమాపణ కావాలి, అందరూ కూడా బాప్తిసం పొందుకోవాలి, అందరూ కూడా దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలని నాయన ఈ మీటింగ్స్ 3 రోజులు ఏర్పాటు చేసి ఉన్నారు ప్రభు. మీ స్తోత్రాలు. సహాయం చేయండి నాయన. అయ్యా ప్రభు ఇదిగో నాయన తండ్రి రేపు ఇదిగో నాయన ఆఖరి రోజు అందరు గ్రామస్తులందరూ కూడా వచ్చి నాయన నీ వాక్యం దప్పుకు తీర్చుకోవడానికి, దాహం తీర్చుకోవడానికి మీకు సహాయం చేయమని, తోడుగా ఉండమని, జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. పరిశుద్ధుడైన తండ్రి, దయగలిగిన దేవుడా, వందనాలు రాజా. ఇదిగో ప్రభువా నిన్నటి రాత్రి ఈ రాత్రి నాయన మీరు జయకరంగా జరిగించారు ప్రభా మీటింగ్స్ ప్రభా. నాయన రేపు రాత్రి కూడా ప్రభా ఆఖరి రోజు అంత్య దినము నాయన ప్రభా ఈ ప్రాంగణం అంతా కూడా నాయన నీ పిల్లైనట్టు గారు అయ్యా వచ్చి నిండిపోయినట్లుగా సహాయం చేయండి, తోడుగా ఉండమని, జ్ఞాపకం చేసుకోమని. అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరూ దీవించండి. రాలేకపోయిన బిడ్డలు మరొక రేపు ఒక తరుణ సమయాన్ని అనుగ్రహించి నాయన ఈ సువార్త సభల్లో పాల్గొని నాయన మీ యొక్క ఆశీస్సులు పొందుకోవడానికి అయ్యా మీ యొక్క జీవజలపు ఊట ఇదిగో నాయన ప్రభు వారు అయ్యా తండ్రి సమర్పించుకోవడానికి సహాయం చేయండి ప్రభు. జ్ఞాపకం చేసుకోమని, తోడుగా ఉండమని, దీవించమని. అయ్యా వాతావరణం అనుకూలపరచండి, కరెంటు సమృద్ధిగా దయచేయండి. అయ్యా అదిగో నాయన ఏది కూడా తక్కువ కాకుండా సమృద్ధిగా దయచేయి ప్రభు. మీరు జ్ఞాపకం చేసుకోమని, దీవించి కాపాడమని. నాయన మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తుని కృపయు సమాధానము పరిశుద్ధాత్మ సాహసము మాకు అందరికీ అన్ని వేళ సదాకాలము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తోడైన కాపాడు దీవించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, అపవాది కృత్యాలు లయము, ప్రవేశనామానికి సంపూర్ణ జీవం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలండి.